న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ శబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం. పక్కన అదే మార్గ అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం. ఎక్కడికక్కడ అదే మారిగా నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం, ఇప్పుడు మంత్రిగా చేశాం. సామాజిక న్యాయం ఇంకో పక్క కర్నూలులోనే టీజీ భరత్ని ఒక వైశ్య కులాన్ని నుంచి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు ఎంపీ మంత్రి చేశాం. సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం అందరిది, నేను మీ అందరి వాడిగా ఉంటాను, శాశ్వతంగా అదే చేస్తాను. ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఉంటాను. అందుకే నేను ఒక మాట మాట్లాడాను, జీరో పావర్టీ అన్నాను. ఏ గ్రామంలో కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైకి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి. నేను ఒక ఫార్ములా మాట్లాడాను, P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు హైదరాబాద్లో రోడ్లు కానీ టెలికమ్యూనికేషన్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయంటే ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో వచ్చాయి. ఇప్పుడు నేను మాట్లాడేది, ఎవరైతే బాగుపడ్డారో సమాజంలో వాళ్ళ బాధ్యత పేదవాళ్ళ పైకి తీసుకురావడం. పైనుండే 10 మంది, కింద నుండే 25 మందికి చేయూతనివ్వగలిగితే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు. అదే నా జీవితాశయం, నా సంకల్పం. తప్పకుండా ఈరోజు మల్లన్న సాక్షిగా చెప్తున్నా, ఇది సాధించి తీరుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే ఈరోజు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పింఛన్లు ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంపద పేదవాళ్లకు పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్నటి వరకు పరిపాలించిన పార్టీ దోచుకోవడం తెలిసిన పార్టీ. దోచుకోవడం, వ్యవస్థల్ని విధ్వంసం చేయడం, నిద్ర లేస్తే అబద్ధాలు చెప్పడం. 2 నెలలు కాలా నేను వచ్చి, ఇప్పటికే నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు. నేను ఏం చేశానో చెయ్యలేదో ఈ ప్రజలే సాక్ష్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఒక పక్క అభివృద్ధి చేస్తా, ఒక పక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తా, ఇంకో పక్క ఆదాయం పెంచుతా. పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు నా జీవితంలో ఏదైతే ఒక ఆశయం, ఒక్కసారి రిజర్వాయర్లకు మంచి వర్షాలు పడితే 5 ఏళ్లు కరువు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రాజెక్టుల కోసం 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ ఈరోజు చూస్తే నేను మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాను, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను, అనేక విధాలుగా ముందుకు పోయాం. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ ఆపేశారు. ఈరోజు వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి, దేవుడు కరుణించాడు, చాలా సంతోషం. అదే సమయంలో దీన్ని నేను ఆలోచించేది, మళ్ళీ చెప్తున్నా, అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టి ఆ నీళ్లు కూడా పొదుపుగా వాడుకొని అక్కడి నుంచి మీకు సంపద సృష్టించే మార్గాలు, ఆదాయం పెంచే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నేర్పించే బాధ్యత నాది, మాది. అదే సమయంలో నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట మీరు ఆలోచించుకొని మీరు కూడా పూర్తిగా అనుసంధానం అయితే మనకు మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. దీనికి పూర్తిగా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నాకైతే ఇంకా ఎక్కువ సమయం మీతో గడపాలనుంది కానీ
మళ్ళీ మడకసిరికి వెళ్ళి సాయంత్రం హైదరాబాద్ పోవాలంటే మళ్ళీ లాజిస్టిక్స్ ఇవన్నీ పర్మిట్ చేయమని అప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా మళ్ళీ వస్తా. ఈ శ్రీశైలాన్ని ఒక దివ్య క్షేత్రంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. ఇది ఒక పవిత్రమైన పుణ్య భూమి. ఇక్కడ భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేయడం, ఇప్పుడే మన రాజశేఖర రెడ్డి చెప్పినట్టు ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. సబరి గారు చెప్పినట్టు ఏదైతే నేషనల్ హైవే ఆ బ్రిడ్జ్ దగ్గర సిద్ధేశ్వరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జే కాకుండా దానికి నీళ్లన్నీ పెట్టడానికి ఏం చేయాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేసి ఐకానిక్ బ్రిడ్జే కాకుండా రిజర్వాయర్గా తయారు చేయడానికి ఏం చేయాలో చేస్తాం. దానికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీబడీ. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. రప్పించి బిల్ గేట్స్ మెప్పించి ఏలిన A1 స్టేట్స్ మ్యాన్. అందరికి చేరువైన హైటెక్ ముఖ్యమంత్రి పొలిటీషియన్స్ లో నా మిస్టర్ క్లీన్. దేశంలోని సీఎంలంతా ఫేషు చంద్రబాబు అంటే కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే అన్ని రంగాలందు మార్పులెన్నో. హలో ఖలీల్, బ్యాక్ సైడ్ చూడు ఖలీల్.